క్లోవర్, ఇన్ క్లోవర్, బీ ఇన్ క్లోవర్ ఆర్ లివ్ ఇన్ క్లోవర్. సో ఇది ఒక ఇడియం అనమాట, జాతీయం అనమాట. దీని అర్థం ఏంటంటే ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా సమృద్ధిగా జీవనం సాగినట్టయితే, అంటే చాలా ధనవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టయితే, కంఫర్టబుల్ లైఫ్ని జీవిస్తున్నట్టయితే యూ లివ్ ఇన్ క్లోవర్ అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, దే స్ట్రగుల్ ఫర్ ఓవర్ 20 years అండ్ నౌ దే ఆర్ ఇన్ క్లోవర్. 20 సంవత్సరాలు కష్టపడ్డారు, ఇప్పుడు వాళ్ళ ఆర్థిక సమస్యలు అన్నీ పోయినాయి, చాలా ఆనందమైన లైఫ్, ధనవంతమైన లైఫ్ నివసిస్తూ ఉంటా. అందువల్లనే నౌ దే ఆర్ ఇన్ క్లోవర్ అని అన్నాం అనమాట. సెకండ్ వన్, ఆఫ్టర్ వీ సెల్ ద రైట్స్ ఆఫ్ దిస్ మూవీ వీ విల్ బీ ఇన్ క్లోవర్. ఈ మూవీ యొక్క రైట్స్ అంతా డబ్బులు వస్తాయి, దాన్ని మనం ధనవంతులం అవుతాం, ప్రాస్పరస్ లైఫ్ ఉంటుంది. వీ విల్ బీ ఇన్ క్లోవర్ అన్నాం అనమాట. అందుకే థర్డ్ వన్, ఆఫ్టర్ వీ ఎర్న్ $1 million ఇన్ అవర్ న్యూ బిజినెస్ ఆఫ్ గోల్డ్ వీ విల్ హోప్ఫుల్లీ బీ ఇన్ ఏ క్లోవర్. ఇక మనం ఈ గోల్డ్ బిజినెస్లో $1 million డబ్బులు సంపాదించి మనం ధనవంతులం కావాలి, అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. అందువల్ల హోప్ఫుల్లీ బీ ఇన్ ఏ క్లోవర్ అని అన్నాం అనమాట. ఫోర్త్ వన్, ఇఫ్ ఓన్లీ ఐ కుడ్ విన్ ద లాటరీ దెన్ ఐ వుడ్ బీ ఇన్ క్లోవర్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ 3 jobs టు పే మై బిల్స్. ఇప్పుడు 3 జాబులు చేస్తున్నా నా అప్పులు బాకీలు తీర్చడానికి. ఒకవేళ నాకు ఈ లాటరీ తగిలింది అనుకోండి, నేను చాలా ధనవంతుని అయిపోతా. ఐ వుడ్ బీ ఇన్ క్లోవర్, చాలా ప్రాస్పరస్, ధనవంతుని అయిపోతా అని చెప్తున్నాను అనమాట. ఫిఫ్త్ వన్, ఇఫ్ ఐ గెట్ దిస్ కాంట్రాక్ట్ ఐ విల్ బీ ఇన్ క్లోవర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ హ్యావ్ వెరీ లిటిల్ మనీ సేవ్డ్, సో వెన్ ఐ రిటైర్డ్ ఐ వోంట్ ఎగ్జాక్ట్లీ బీ ఇన్ క్లోవర్. ఇప్పుడు నేను చాలా తక్కువ మనీ సేవింగ్స్లో పెడుతున్నా, నేను రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఎక్కువ డబ్బులు ఉండవు. ఐ విల్ నాట్ బీ ఇన్ క్లోవర్, అంటే ధనవంతమైన లైఫ్ ఉండదు నాకు. సో ఒకవేళ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వచ్చిందనుకోండి, నాకు అద్భుతమైన లైఫ్ ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇన్ క్లోవర్, లివ్ ఇన్ క్లోవర్, బీ ఇన్ క్లోవర్, ఇవన్నీ కూడా ఒకే రకమైనవి అనమాట. ఇక క్లోవర్ అంటే మనకు తెలుగులో ఏంటంటే గడ్డి లాంటిది, ఒక అద్భుతమైన పచ్చిగడ్డి అనుకోవచ్చు. మనకు ఈ పచ్చిగడ్డి ఏంటి, ఎవరికి వేస్తాము? జంతువులకు, అంటే ఆవులకు, బర్రెలకు ఇలాంటివి వేస్తుంటాం అనమాట. ఈ పచ్చిగడ్డిని మనం వాటికి లిమిటెడ్గా వేస్తుంటాం, తక్కువగా వేస్తుంటాం అనమాట. ఒకవేళ మనం ఆ బర్రెని కానీ ఆవును కానీ ఎంతంటే అంత తిను అని వదిలేసామనుకోండి, ఇక ఆ బర్రె కావచ్చు, ఆవు కావచ్చు, ఆ జంతువు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఇక దాని ఆనందానికి అవధులు ఉండవు అనమాట. సో అందువల్లనే ఇన్ క్లోవర్ ఆర్ లివ్ ఇన్ క్లోవర్ ఆర్ బీ ఇన్ క్లోవర్ అంటే టు బీ కంటెంట్, అంటే సంతృప్తిగా ఉండడము, కావలసినంత ఉండడము, అంటే ప్రాస్పరస్గా ఉండడం, ఎలాంటి బాధలు, అప్పుల బాధ లేకుండా ఉన్నట్టయితే దాన్నే ఇన్ క్లోవర్ అని అంటాం అన్నమాట.